నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఎప్పుడైతే అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతెత్తిందో, చలో పంచదార్ల కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వారు ఏకంగా టీడీపీ జనసేన ఎమ్మెల్యేల మీదే ఆరోపణ చేశారు. వెంటనే 24 గంటలు గడవకముందే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత అక్రమ మైనింగ్పై స్పందించారు. అక్రమ మైనింగ్పై ఉక్కు పాదం మోపాలని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. పంచదార్ల పవిత్ర క్షేత్రం ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలన్నారు పవన్. ఇదొక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే ప్రతిపక్షం గొంతెత్తడం, మాట్లాడటం, ఫైట్ చేయటం, వెంటనే అధికార పార్టీకి చెందినటువంటి డిప్యూటీ సీఎం విచారణ చేయాలని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ రెవెన్యూ శాఖకి ఇవ్వటం. ఇక మరొక అంశం చూస్తే నీట్ ప్రశ్నాపత్రం లీక్. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమం ఇది. ఢిల్లీ వేదికగా పలు రాష్ట్రాలకు చెందినటువంటి విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం వారు ఢిల్లీ వేదికగా కదం తొక్కారు. అనేక రకాల సంఘటనలు ఇక్కడ చోటు చేసుకుంటా ఉన్నాయి. విద్యార్థుల మీద పోలీసులు లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నారు. పోలీసులపై విద్యార్థులు రాళ్ళు రుగుతూ ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. ఈ అంశం మీద మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కొన్ని కామెంట్ చేశారు. ప్రశ్నించే గొంతు ఏమైందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. నీట్ ప్రశ్నపత్రం మీద ఇంత జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఇన్ని ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి పలు రాష్ట్రాల్లో. మరి ఆంధ్రప్రదేశ్లో నాయకులు ఎవరు ఎందుకు స్పందించట్లేదు? ప్రశ్నించే గొంతు ఏమైంది? స్పందించరా విద్యార్థుల భవిష్యత్తు మీద అంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన కామెంట్ సంచలనంగా మరి. ఇక మరొక అంశం చూస్తే ఛార్జ్ షీట్లో సిఐడి చేసిన ఆరోపణలను ముంబై సినీ నటి జత్వానీ ఖండించింది. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారణమంది. ఎందుకంటే సిఐడి ఇస్తున్నటువంటి నివేదికలు వాటికి సంబంధించి జత్వానీ గొంతు విప్పుతూ ఉన్నారు. తమపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారన్నారు జత్వానీ. జత్వానీదే తప్పైతే మరి సస్పెండ్ అయినటువంటి ఐపీఎస్ అధికారుల భవిష్యత్తు ఏంటి? లేదు జత్వానీది ఒప్పు అయితే మరి సిఐడి ఎందుకు విచారణలో ఈ విధమైనటువంటి నివేదికలు ఇస్తుంది? ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితులు అనేక కేసులు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. ప్రశ్నించేది ఎవరు? రైట్, ఇక మనతోటి ఈ అంశాలకు సంబంధించి డిబేట్లో పాల్గొంటున్నారు జూపుడు ప్రభాకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా గాదె వెంకటేశ్వరరావు గారు, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా ద్వారపురెడ్డి జగదీష్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, వారు కూడా మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. ముందు జూపుడు ప్రభాకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. జూపుడు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, వినపడుతుందా? వినిపిస్తుంది జూపుడు గారు. చెప్పండి. ప్రశ్నించేది ఎవరు? అనేక అంశాలు. అటు అక్రమ మైనింగ్ మీద డిప్యూటీ సీఎం కొంచెం స్ట్రాంగ్గా ఆయన రియాక్ట్ అయ్యారు. మరి అపోజిషన్ వైసీపీ మరి ఆయనకి ఏమైనా ప్రశంసలు ఇస్తుందా లేదా? అదేవిధంగా నీట్ ప్రశ్నపత్రం మీద మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనపట్టలేదు. ఏం చెప్తారు జూపుడు గారు? ముఖ్యంగా డిబేట్లో ఉన్నటువంటి మా గాదన్న కానీ, అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్సీ, మాతో పాటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మిత్రులు కానీ, మూడో వాళ్ళు ఎవరిని పెట్టామా? పురుషోత్తం రెడ్డి గారా? ఇంకా జాయిన్ కాలేదు. పురుషోత్తం రెడ్డి గారు. మీకు ముందుగా మీరు అడిగినటువంటి ఈ పంచదారలో జరుగుతున్నటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లంతో నార్మల్గానే అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఈజ్ ద మినిస్టర్ ఫర్ ఈవెన్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్. తన కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే, అక్కడ లోకల్ ఎమ్మెల్యే, తర్వాత లోకల్గా ఉన్నటువంటి ఎంపీ,
యథేచ్ఛగా విచ్చలవిడిగా కొండల్ని కొట్టేసి ఆలయం పక్కన ఉన్నటువంటి భూముల్ని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దళిత కాలనీలను కూడా వెకేట్ చేయించడం కోసం ప్రయత్నం చేశారు. రీసెంట్గా ఒక 5 నెలల క్రితం నేను కూడా విజిట్ చేసి వచ్చాను. ఓకే. అక్కడ ఎవరిని పేదలను బ్రతకనివ్వరు, కొండల్ని అడవులను కూడా బ్రతకనివ్వరు, మొత్తం దోచుకునే కార్యక్రమంలోనే ఉన్న నేపథ్యంలో మీరు ఫొటోస్ చూపించగలిగితే అక్కడ మొత్తం కొండల మొత్తం ఎన్విరాన్మెంటల్ గా ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్ మొత్తం ఖాళీ అయిపోతాం. సో ఆయన ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదో తెలియదు, పాపం ఆయన దృష్టికి రాలేదు అనుకుంటాను. వచ్చిన వెంటనే స్పందించినట్టుగా మీరు చెప్తుంటే అర్థమవుతా ఉంది. సంతోషం. పంచదార్ల రెవెన్యూ భూముల ఒక నిమిషం జూపుడు గారు, పంచదార్ల రెవెన్యూ భూముల తవ్వకాల్లో పర్యావరణ ఉల్లంఘనపై విచారణకు ఆదేశం. జాతీయ జల విజ్ఞాన సంస్థ శాస్త్రవేత్తలచే పంచదార్ల పరిశీలన, సహజ జలధారల సంరక్షణకు చర్యలు, పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపిన సంస్థపైన పర్యావరణ జరిమానా, పురాతన ఆలయ పరిరక్షణ మనందరి బాధ్యత. ఇది ఉప ముఖ్యమంత్రి స్టాండ్. సంతోషం. ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి దాన్ని ఖండిస్తున్నాను, దాని మీద ఎంక్వైరీ ఇస్తున్నారు, దాని మీద ఎన్విరాన్మెంట్ కమిటీ అన్ని రావడం సంతోషమే. కానీ ఇంతకాలం ఎందుకు వదిలేశారు అనేది కూడా ఒక క్వశ్చన్ కి వాళ్ళే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే జూపుడు గారు వినిపిస్తున్నా? జూపుడు గారు ఒకసారి మీ ఫ్రేమ్స్ మీరు ప్రాపర్గా మీ ఫ్రేమ్ సెట్ చేసుకోలేదు కొంచెం మీరు. ఇప్పుడు ఓకే ప్లీజ్ కంటిన్యూ. సో అంటే పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని నిజంగా ప్రశ్నించదలుచుకున్నాడా, లేకపోతే దాని మీద ఎంక్వైరీ అవసరం లేదండి. చాలా క్లియర్ గా అక్కడ లోకల్ ఎంపీ లోకల్ ఎమ్మెల్యే దాంట్లో ఇన్వాల్వ్ అయినారు. స్ట్రైట్ అవే యూ కెన్ ఇష్యూ లెటర్ ఆర్ స్ట్రైట్ అవే యూ కెన్ ఫైల్ ఏ కేస్ అగైన్స్ట్ దోస్ పీపుల్. ఆడ కొత్తగా కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రభుత్వంలో భాగంగా ఈయన మాట్లాడుతూ ఉన్నాడా, లేకపోతే జనసేన పార్టీగా మాట్లాడుతున్నాడా అనేది కూడా కావాలి. ఓకే. He has to write letter to the even honorable CM. CM కు ఒక లెటర్ రాయాల్సిన అవసరం ఉంది. ఏదో కన్నీటి జస్ట్ ప్రభుత్వాన్ని నిజంగా నిలదీసే క్రమంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ఉన్నట్లయితే కన్సర్న్ మినిస్టర్ గా వెల్కమ్ ఇట్. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే వెల్కమ్ చేస్తాం. కానీ అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిజంగా ఖండించగలిగింది. దాకా మీరే కేతిరెడ్డి గారు ఏదో ప్రశ్నించే గొంతులు ఏమైపోయినాయి నీట్ ఎగ్జామ్ మీద, అది ఎప్పటి నుంచో జరుగుతున్న అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు దేశమంతా కాక్రోచ్లుగా అంటే సమస్యల్లో విలువెల్లాడుతున్నటువంటి జనాల్ని ప్రభుత్వం ఆదుకోకపోగా ప్రభుత్వం సమస్యలకు నెడుతూ ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో మాట్లాడుతుంది, కానీ ప్రశ్నించడానికి వచ్చినటువంటి పెట్టిన రాజకీయ పార్టీ కానీ లేకపోతే అనుబంధంగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎందుకు మాట్లాడుతున్నది అంతిమంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఓకే జూపుడు గారు ఉన్నమని మాట్లాడదాం. మనతోటి ఫోన్ లైన్లో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నుంచి జడ శ్రావణ్ గారు, సీనియర్ అడ్వకేటు, రిటైర్డ్ జడ్జి, వారు మనతోటి ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చి ఒకసారి వారితో మాట్లాడదాం. జడ శ్రావణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు. శ్రావణ్ గారు, మీరు జై భీమరావు పార్టీ అధినేతగా ఉన్నారు, సీనియర్ అడ్వకేట్గా, ఒక మాజీ జడ్జిగా ఉన్నారు. అయితే ఈ ఏదైతే నీట్ పరీక్షా పత్రాల లీక్ సంబంధించినటువంటి అంశం మీద మీరు కూడా ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి, అసలు ఏంటి సార్, ఏం జరుగుతుంది అక్కడ? సోషల్ మీడియాలో మాత్రం కొంతమంది ఎవరెవరో అంటే వారు విద్యార్థులు కాదు, వారు పోలీసుల మీద రాళ్ళు రుగుతూ ఉన్నారు, పోలీసుల మీద ఇష్టానుసారంగా తిరగబడతా ఉన్నారు, అక్కడికి వచ్చిన జర్నలిస్టుల మీద కూడా తిరగబడతా ఉన్నారని చెప్పేసి సోషల్ మీడియాలో పుంకాలుగా వీడియోలు వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది జడశ్రావణ్ గారు అక్కడ ఢిల్లీలో? సార్, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పిల్లల మీద వస్తున్నటువంటి ప్రతి ఒక్క ఏదైతే ఈ రాళ్ళు రువ్వుతున్నారు, లేకపోతే అక్కడ ఏదో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా ఉన్నారు అనేది పూర్తిగా వాస్తవం. నేను ఈ రోజు పొద్దున్న నుంచి ఇందాకటి వరకు అదే సభ దగ్గర ఉన్నాను, సభా స్థలం నుంచి మాట్లాడాను, ఆ బీజేపీ అధినేత పక్కన కూర్చున్నాను, స్టేజ్ మీద మాట్లాడాను. ప్రతి ఒక్క అణువు నేను పొద్దున్న నుంచి ఈ రోజు ఇంతకటి వరకు నేను ఉన్నాను. అక్కడ విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటం నిజంగా బ్రహ్మనాయుడు గారు భారతదేశంలో ఇంతవరకు ఏనాడు జరగని ఉద్యమంగా అయితే నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి విద్యార్థుల్లో ఏ ఒక్క
అక్కడ ఒక 4 లక్షల మందో 3 లక్షల మందో ఉంటే అందులో ఒక 1% కూడా అబౌవ్ 30 years లేరండి. మొత్తం కూడా యంగ్స్టర్సే. 17, 20, 21, 23, 25, 30 సంవత్సరాలు వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు విద్యార్థులు వాలంటీర్ గా అసలు ఎంత ముచ్చట వేసిందంటే నాకు వాళ్ళని చూస్తే వాళ్ళకు వాళ్ళే వాలంటీర్లుగా తయారయ్యి వాళ్ళకు వాళ్ళే క్రౌడ్ ని కంట్రోల్ చేసుకుంటూ ఒక్క పోలీస్ ఆఫీసర్ లేకపోయినప్పటికీ ప్రతి ఒక్కళ్ళని కూడా వాళ్ళని ఎంత హంబుల్ గా అవసరమైతే ఎవరైనా వైలేట్ చేసి రూల్స్ వైలేట్ చేసి లైన్ కాకుండా పక్క లైన్ కి వెళ్ళిపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నారు. మీ కాళ్ళు పట్టుకుంటాం దయచేసి ఇవి మీ కాళ్ళు పట్టుకుంటామని కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారండి ఆ పిల్లలు. ఎంత హంబుల్ గా ఎంత రెస్పెక్ట్ గా ప్రతి ఒక్కళ్ళని క్రౌడ్ ని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళని మీడియా వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ మీద గొడవకు వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ నిజంగా భారతదేశం యొక్క యువత సోషల్ మీడియాలోకి వెళ్ళి చెడిపోతుంది, లేకపోతే దాంట్లో చెడిపోతుంది. భారతదేశం యొక్క యువత యొక్క భవిష్యత్తు, మన దేశం భవిష్యత్తు ఇలాంటి యువత చేతిలో ఉంటుందా అని ఒక్కసారి జంతర్ మంతర్కి వచ్చి చూస్తే నిజంగా వాళ్ళ ఒపీనియన్ మార్చుకుంటారు. యువత మీద వాళ్ళ ఒపీనియన్ మార్చుకుంటారు. ఈ రోజు ఫర్ నో రీజన్ గవర్నమెంట్ 3 కిలోమీటర్ల జంతర్ మంతర్లో 3 కిలోమీటర్ల వరకు ఒక వాట్సాప్ ఒక ఇంటర్నెట్ పని చేయకుండా. ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే ఈ రోజు మొన్న లాఠీ చార్జ్ జరిగిన తర్వాత ఈ రోజు పోలీసుల్ని బెటాలియన్ ని కేవలం ఎంట్రన్స్ వరకు పరిమితం చేశారు. ఒక బియాండ్ పీరియడ్ దాటిన తర్వాత పోలీస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే పారామిలిటరీ ఫోర్స్ కానీ గవర్నమెంట్ ఎలో చేయాలి. అది ఒక మంచి అంశం. ఎందుకంటే ఈ రోజు చేస్తున్నటువంటి ఉద్యమం బ్రహ్మనాయుడు గారు మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో ఎవ్రీ ఇయర్ నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి వీళ్ళు భారతదేశంలో అత్యంత నోబెల్ ప్రొఫెషన్ గా వృత్తిగా చూసేటువంటి ఒక డాక్టర్ అనేటువంటి వ్యక్తి 500 mg రాయాల్సిన టాబ్లెట్ 1000 mg రాస్తే చచ్చిపోతారు బ్రహ్మనాయుడు గారు. పెద్ద అవసరమేం లేదు. ఒక మనిషిని చంపటం ఎంత ఈజీ అంటే డాక్టర్ వృత్తిలో తప్పుడు మెడిసిన్ రాస్తే తప్పుడు విధానాలతో ఏదైనా ఒక ట్రీట్మెంట్ జరిగితే ప్రాణం కోల్పోతాం, మళ్ళీ తిరిగి తీసుకురాని నోబెల్ ప్రొఫెషన్. అలాంటి ప్రొఫెషన్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ నేషనల్ వైడ్ గా జరుగుతున్నప్పుడు మినిమం ప్రికాషన్స్ తీసుకోకుండా ఈ రోజు వరకు లాస్ట్ 5 years లో బీజేపీ రిజిమ్ లో ఇప్పటికి 94 మంది విద్యార్థులు చనిపోయినారు ఈ నీట్ పేపర్ యొక్క లీకేజ్ వల్ల. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రాబ్లమ్, ఎవ్రీ ఇయర్ కౌన్సిలింగ్ లో డిలే, ఎవ్రీ ఇయర్ రకరకాలు. ఒక్కొక్కళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఒక్కొక్కళ్ళు ఈ నీటిలో జరిగేటువంటి అక్రమాలతోటి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారండి. విద్య వేల కోట్ల రూపాయల వ్యాపారం అయిపోతుంది. ఎంట్రన్స్ లో పేపర్ లీకేజ్ దగ్గర నుంచి పోస్టులు అమ్ముకోవడం దగ్గర నుంచి మెడికల్ కాలేజెస్ లో యూనివర్సిటీస్ లో రిజర్వేషన్ పాలసీని రాంగ్ గా ఇంప్లిమెంట్ చేయడం దగ్గర నుంచి ఒక్కొక్క మెడికల్ సీటు 4 కోట్లకు 5 కోట్లకు అమ్ముకొని ఎస్సీలకి బీసీలకి మైనారిటీలకి రావాల్సినటువంటి పోస్టులను కూడా అమ్ముకునే దుర్మార్గపు వ్యవస్థ ఈ దేశంలో తయారైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నీట్ కావచ్చు, అడ్మిషన్స్ కావచ్చు, ప్రాసెస్ ని కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ గా నిర్వహించండి. దానికి ఒక రూల్స్ పెట్టండి. ఎవరైతే ఒక విద్యాశాఖ మంత్రి అతను దీనికి నిర్లక్ష్యానికి కారణమైనారో బాధ్యత వహించి రాజీనామా చేయమని అడిగారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? దాంట్లో ఏమైనా తప్పు ఉందా? చనిపోయినటువంటి కుటుంబాలకి ఎవరికైతే ఉందో వాళ్ళకి 1 కోటి రూపాయలు నష్టపరిహారం అడిగారు. ఏమి తప్పు ఉంది? ఏమి దాంట్లో ఎవరి పర్సనల్ కోసం డిమాండ్ కోసం అడుగుతున్నారు? ఇప్పుడు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ పోలీసులు చేశారా, లేకపోతే పోలీసుల మీద రాళ్ళు ముందు విద్యార్థులు రువ్వారా సార్? అక్కడ ఒక సిచ్యువేషన్ లో బ్రహ్మనాయుడు గారు ఎవ్వరూ కూడా ఒక 100 మందో 10,000 మందో 1,00,000 మందో ఉన్న మాబ్ లో ఒక పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే ఖచ్చితంగా రిటాలియేషన్ ఉంటుంది. ఖచ్చితంగా కొంతమంది తిరగబడతారు. అంత మాత్రం చేత విద్యార్థులే వాళ్ళ మీద తిరగబడ్డారు, వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని ఎలా డిస్క్రైబ్ చేస్తాం మనం? ఖచ్చితంగా ఒక రిటాలియేషన్ ఉంటుంది. విద్యార్థులు అన్న వాళ్ళు ఆవేశంగా ఉంటారు. 1,00,000 మంది విద్యార్థులు ఆ విధంగా వాలంటీర్ గా వచ్చి ఉద్యమించుంటే మేము టియర్ గ్యాస్ వేస్తాము, మేము కాల్పులు చేస్తాము, మేము రబ్బర్ బుల్లెట్లు చేస్తాము, మా దగ్గర పోలీస్ వ్యవస్థ ఉంది, మా దగ్గర పారామిలిటరీ ఫోర్స్ ఉంది, మేము అణిచివేస్తాము అంటే విద్యార్థులు ఒక ఊరుకుంటుందా? అవును. ఇప్పుడు ఫైనల్గా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు అక్కడికి వెళ్ళారు మద్దతు ఇవ్వడానికి. మీ డిమాండ్ ఏంటి సార్? కేంద్ర ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? ఏపీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం కాదండి. అన్ని ప్రభుత్వాలు కూడా మెడికల్ అడ్మిషన్ ప్రాసెస్ ని
వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క స్వప్రయోజనాల కోసం ఎందుకు ఇప్పుడు మీ డిబేట్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగండి, జిఓఎంఎస్ నెంబర్ 77, 78 జియో విడుదల చేసి వాళ్ళ ప్రభుత్వంలో మెడికల్ అడ్మిషన్స్ లో 3 టైర్ ప్రాసెస్ పెట్టి రిజర్వేషన్ ప్రాసెస్ ని 60% నుంచి 25% కు తీసుకొచ్చిన ఘనత వాళ్ళదే కదా. వాళ్ళ వల్ల ఎన్ని వందల మంది విద్యార్థులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు మెడికల్ అడ్మిషన్స్ కోల్పోయినారు. మరి దీని మీద హైకోర్టులో ఫైట్ చేస్తుంది నేనే. అదే జీవోని మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. ఓకే, ఈ ప్రభుత్వం కూడా అదే కదా కొనసాగిస్తుంది. మెడికల్ అడ్మిషన్స్ లో 20 లక్షల సీట్లు 30 లక్షల సీట్లు పెంచింది గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కదా. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయటం లేదా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం? మెడికల్ అడ్మిషన్స్ కి పిల్లలను దూరం చేసే ప్రాసెస్ కదా ఇదంతా కూడా. ఒక పక్కేమో సెంట్రల్ లెవెల్ అడ్మిషన్ ప్రాసెస్ లోనేమో పేపర్ లీకేజీలో ఎవరు కొనుక్కో పేపర్ లీకేజీ బడా అడ్మిషన్ ప్రాసెస్ లో బడా ఎవరెవరైతే కోట్ల రూపాయలు ఇన్స్టిట్యూషన్స్ పెట్టి కోచింగ్ సెంటర్లకి పేపర్లు అమ్మేయటం, వాళ్ళేమో నీట్లో టాప్ 100 ర్యాంకు టాప్ 1000 ర్యాంకు తెచ్చేసుకోవటం. ఒక్కొక్క ప్రాసెస్ లో ఒక్కొక్క అడ్మిషన్ ప్రాసెస్ లో ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కిందకు వచ్చేటప్పటికి యూనివర్సిటీలో రిజర్వేషన్ ప్రాసెస్ లో అన్యాయం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మెడికల్ అడ్మిషన్ ప్రాసెస్ ని ఇంజనీరింగ్ అడ్మిషన్ ప్రాసెస్ ని ఒక సిస్టమాటిక్ గా చేయాలి. ఈ దేశానికి భవిష్యత్తు డాక్టర్లు ఇంజనీర్లే. వీళ్ళిద్దరి అడ్మిషన్ ప్రాసెస్ ని ట్రాన్స్పరెంట్ గా నడపకపోవటం, ఇది ఒక మనీ మింటింగ్ మిషన్ లాగా ఒక ప్రాసెస్ లాగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి అనేది ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థుల ఆక్రోశం. సో నేను కూడా ఏం డిమాండ్ చేస్తున్నానంటే బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం, నేను కూడా ఏం డిమాండ్ చేస్తున్నానంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ కేంద్ర ప్రభుత్వం అయినా అడ్మిషన్ ప్రాసెస్ లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, బాధ్యత ఉండాలి. ఒక విద్యాశాఖ మంత్రి ఒక చదువుకున్న వ్యక్తి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఏదైనా తప్పు జరిగితే నైతిక బాధ్యత వహించగలిగిన వ్యక్తి కేవలం విద్యార్థుల సీట్లతో సంపాదించుకోవాలనే ప్రాసెస్ లో నుంచి బయటపడాల్సినటువంటి ఆవశ్యకత ఆసన్నమైందని అయితే నేను భావిస్తున్నాను. రైట్, ధన్యవాదాలు జడశ్రావణ్ గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. రెడ్డిగా మనతో డిబేట్లో పాల్గొంటున్నారు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర గారు, వారితో మాట్లాడదాం. గాదే గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మొత్తానికి వైఎస్ఆర్సీపీ చలో పంచదారుల కార్యక్రమాన్ని పిలుపునివ్వడంతో మీ అధినేత ఐపీ డిప్యూటీ సీఎం స్పందించారు అనుకోవాలా? ఖచ్చితంగా అనుకోవాలి, అనుకోకుండా ఎట్లా? క్రెడిట్ మీద వాళ్ళదా? ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు పురుషోత్తం రెడ్డి గారికి, ప్రభాకర్ జగదీష్ గారికి అందరూ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి ప్రభుత్వం, ఎట్ ద సేమ్ టైం ఒక రెస్పాన్సిబిలిటీని ఫీల్ అయ్యేటటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అయితే అక్కడి నుంచి ఒక ప్రాబ్లం ఉందని చెప్పేసి బయటకు వచ్చిన వెంటనే ఆయన శాఖకు సంబంధించింది కాబట్టి రియాక్ట్ అయ్యాడు. అవ్వాలి కదా, అయ్యాడు. సో ఏమంటారంటే ఇక్కడ మనకు ఒక బాధ్యత తీసుకున్నప్పుడు మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. సో మా నాయకుడు ఆయన బాధ్యతలు నిర్వర్తించే క్రమంలోనే అక్కడైతే ఏదైతే వచ్చిందో దాన్ని వెంటనే చూడమన్నాడు, ఎంక్వైరీ చేయాలి, ఆపేమన్నాడు. అక్కడ ఏమైనా ఇల్లీగాలిటీ జరిగి ఉంటే దానికి ఖచ్చితంగా లీగల్ పరంగా ఏదైతే యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకోమని చెప్పి ఆర్డర్ వేశాడు. ఎందుకంటే ఆయన శాఖ కాబట్టి 100%. చూడండి, పంచాయతీరాజ్ కానీ లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ రకంగా దాంట్లో గతంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి తేడా ఉందనేది ఒకసారి ప్రజలు గమనించారు. సరే, రాజకీయంగా జూపుడు గారు విభేదించవచ్చు, లేదంటే ఇంకోళ్ళు ఇంకోళ్ళు చేస్తున్నా, కానీ ఎప్పుడు కూడా మనం బెటర్ అనేది ఏం తెలుస్తుంది? గతంతో పోల్చుకుంటేనే కదా. అవును, ఇవాళ ఇప్పుడు నేను ఒక పని చేస్తాను, రేపు జూపుడు గారు వచ్చి ఇంకొంచెం ఎక్కువ చేస్తేనే కదా జూపుడు గారు బాగా చేశాడు గదంటే చెప్పేది. సో జస్ట్ లైక్ ఇవాళ కూడా ప్రజలకు అర్థమవుతుంది పంచాయతీరాజ్ శాఖలు ఏ రకంగా గతం కంటే భిన్నంగా ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో గతంలో ఏ రకంగా జరిగింది, ఇవాళ ఎట్లా ఉంది, ఎన్విరాన్మెంట్కి వచ్చేదానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది ప్రజలు కొంతవరకు అర్థం చేసుకున్నారు. ప్రతిదీ కూడా ఒక బాధ్యత అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి కింద ఉన్నటువంటి శాఖలన్నింటి కూడా నిర్వర్తించుకుంటూ వెళ్తారు. అంటే ఇప్పుడు పంచదార్ల పవిత్ర క్షేత్రంలో అక్రమ మైనింగ్ జరిగింది అనేది మీరు జనసేన పార్టీ వారు కానీ పార్టీ అధినేత కానీ ఒక ఆలోచనకు వచ్చారు. అక్కడ జరుగుతున్న దాని మీద ప్రతిపక్షంలో ఉన్నాము, మేము ప్రతిపక్ష పాత్ర ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్న వాళ్ళు కానీ,
లేదంటే అక్కడ జనము కానీ అక్కడ కొంత ఇల్లీగాలిటీ జరుగుతుందని ఎప్పుడైతే బయటకు వచ్చిందో మరుక్షణమే రెస్పాండ్ అయ్యాం. అది నేను అంటుంది చేయాల్సిన పని అదే కదా. అవును. ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఇవాళ ఏం కొత్త కాదండి. గతంలో ఇలాంటి పోరాటాలు జనసేన పార్టీ తరఫున మా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఒక గాదె వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మా జనసేన నాయకులను వేసుకుని ఇన్ని వందలు తిరిగారు. అప్పుడు తిరిగిన గాదె వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు ఎందుకు తిరగటం లేదు? నేను చెప్తాను, మార్చర్ల దగ్గర నుంచి రేపల వరకు ఇసుక క్వారీలు కానీ, కంకర క్వారీలు కానీ, ఎర్రమట్టి కానీ, లేదంటే పల్నాడు వైపు ఉన్నటువంటి క్వార్టర్స్ కానీ, ఇవన్నీ కూడా లేదంటే గురజాల్లో ఉన్నటువంటి సున్నప రాయి కానీ అన్ని తిరిగాం. అన్ని ప్రాంతాలకు ఇప్పుడు పోతే ఒక్కొక్కటి తాడి లోతు ఉంటది కింద కొట్టేసినవి. దేనికి కూడా ప్రొటెక్షన్ గా చేయవలసిన పని కూడా చేయకుండా ఆపేసేస్తే పిల్లలు చనిపోయినప్పుడు అక్కడికి పోయి గొడవ చేస్తే ఏదో కొన్నిటికి చుట్టూ కంచెలు పెట్టినటువంటి సందర్భాలు. సో ఇలాంటివి ఇవాళ కొత్తది కాదు నేను అంటున్నది. ఇవాళ మీకు నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో అక్కడ అక్రమ మైనింగ్, అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పేసి జనసేన నేతలు గగ్గోలు పెడతా ఉన్నారు. ఆ మట్టి తవ్వకాల్లో భాగంగానే ఒక టిప్పర్ కింద పడి ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. గాదే గారు మీ నోటీస్కి వచ్చిందా? అక్కడ ఏంటంటే అది అతను అక్కడ పడుకుని నిద్రపోతున్నాడు. లారీ ఏదో పక్కన పెట్టుకుని గట్టు మీద పడుకున్నాడు. ఆ పక్కన వెళ్ళేటటువంటి లారీ కనిపించక ఎక్కిచ్చేసాడు. నేను చెప్తున్నదే, ఇలాంటివి ఇవాళ జరుగుతున్నాయి కాదు. ఇవన్నీ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న వాటిని ఎంతవరకు కట్టడి చేయొచ్చు అనేది ఇప్పుడు మేము ఆలోచన చేస్తున్నాం. అవన్నీ కూడా గతంలో తవ్వినవి చాలా వరకు ఆపించాం. ఇంకా కూడా ఇల్లీగల్ గా జరిగేటటువంటివి ఖచ్చితంగా ఆపి తీరుతాం. ఎందుకంటే రాగానే అదే నేను ఎందుకు చెప్పానంటే అన్ని తిరిగినప్పటికీ కూడా ఎక్కడా కూడా గతంలో ఆపిన సందర్భాలు లేవు, దాని గురించి ఎంక్వైరీ చేసిన సందర్భాలు లేవు. కానీ ఈసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు. దానికి ప్రతి ఒక్కరు కొంచెం మనం మీరేదో తప్పట్లు కొట్టమంటలా, దండలేయమంటలా, కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు బాధ్యతగా ఉన్నారా లేదా అనేది కొంచెం పరిశీలన గ్రహించండి. అంతవరకు చాలా మేమేంటంటే ఇవాళ బాధ్యతగా వెళ్తున్నాం. ఆ బాధ్యత అనేది మాలో ఉంది. మిగతా ప్యానలిస్ట్ దగ్గర కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. దయచేసి జూపూడి గారు మీ దగ్గర కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. ప్లీజ్ ఒకసారి మీరు మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడాలి. గాదే గారు కంటిన్యూ చేయండి. అది నేను చెప్తుంది, గతంకి ఇప్పటికి ఒకసారి బేరీజ్ వేసుకుని గతంలో వదిలిపెట్టినట్టుని మేము కంట్రోల్ చేస్తున్నాం లేదని ఒకసారి చూడండి అంటున్నాను. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ ఎక్కడైతే జరుగుతుందో అక్రమాలన్నింటినీ కూడా ఆపేటటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి శాఖలో, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఉన్నటువంటి ఖచ్చితంగా నిర్మూలించి తీరుతాము. అది ప్రజలకు ఇస్తున్నటువంటి హామీ మేము. రైట్. ఇకపోతే నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయినాయి, ప్రశ్నించే గొంతు ఏమైందంటూ కేతిరెడ్డి, మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇండైరెక్ట్ గా మీ అధినేత ఉద్దేశించి మాట్లాడారనే చర్చ నడుస్తుంది. ఇండైరెక్ట్ గా ఎందుకు, డైరెక్ట్ గా అనమనండి, ఏముంది దాంట్లో? రాజకీయ నాయకుడే కదా ఆయన కూడా. సరే మేము ప్రశ్నించట్లా, మీరేమైపోయారు? మీకు లేవా? మీకు గొంతులు రావట్లేదు? మీ గొంతులు కూడా రావాలి కదా. మా గొంతు రావట్లేదో, వచ్చిందో సరే పక్కన పెడితే మీ గొంతులు ఏమైపోయినాయి అంటున్నాను. ఇప్పుడు అన్యాయం జరిగిందని మీరు భావించినప్పుడు మీరు రండి. సరే మేము నిజంగా అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి అనేది ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి మేము ఏం రియాక్ట్ అవుతున్న తర్వాత మీరు లేరు కదా. మీరు గొంతులు చించుకోవాలి కదా. ఎందుకని చించుకోవట్లా? సరే మాకంటే కొంచెం హద్దులో ఉంది, నేను ఒప్పుకుంటాను. మేమంటే ప్రభుత్వం ఉన్నాం కాబట్టి ఆశ చూసి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. సరే ఇప్పుడు నేను గాదె వెంకటేశ్వరరావుని నా ఒపీనియన్ సొంతంగా మాట్లాడతాను కాదు కదా. కొంచెం ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యంతో ఉందాం. మీకేం అడ్డం వచ్చింది? మీరెందుకు గొంతు చించుకోవట్లేదు? చించుకోవాలి కదా గొంతు. మరి వీళ్ళంతా మీరు చించుకోరు, మీకేదో భయం. కానీ ఇక్కడ మేము ఆశ చూసి వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదంటే అది నిజంగా ఉందా లేదని మా యాంగిల్ ఇంకోటి ఉంటుంది, ఉండొచ్చు. మేము మాట్లాడతాం. ఎందుకంటే మీరు వ్యంగ్యంగానో మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం లే. రాండి అందరూ. నిజంగా తప్పు జరిగితే అక్కడ జరుగుతుంది అనేది కొంతవరకు ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు కదా. ఇందాక మీరు మాట్లాడారు జడ శ్రావణ్ గారితో, ఆయన చెప్పారు అసలు లక్షల మంది వచ్చేసారు, అసలు అది చూస్తే నాకు ముచ్చటేసింది అంటున్నారు. సరే మరి ఆయన యాంగిల్ ఆయన మాట్లాడాడు, నా యాంగిల్ నేను ఇంకో రకంగా మాట్లాడాలి. నాకు అనిపించింది, ఆయన అనిపించింది ఆయన చెప్పాడు, నాకు అనిపించింది నేను చెప్తే ఇంకో రకంగా ఉంటుంది కదా. అందుకని ఇది కాదు కదా. నిజంగా అక్కడ జరుగుంటే ఇప్పుడు ఇవాళ ఒకటండి,
వీళ్ళు అన్రెస్ట్ కోరుకుంటున్నారా, లేదంటే ఏదైనా సమస్య ఉంటే సమస్య తీరాలని కోరుకుంటున్నారా? మనం ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య గురించి కదా ఫైట్ చేయాల్సింది. అసలు మీ సమస్య ఏంటి? మీరు ఒక మంత్రి రిజైన్ చేయాలి, అదే సమస్య మీకు? సమస్య అదే ఆయన రిజిగ్నేషన్ సమస్యనా, లేకపోతే నిజంగా లీక్ అయితే ఆ లీక్ లో ఏమి చర్యలు తీసుకోవాలి అదేనా మీరు మాట్లాడాల్సింది? అంటే అది మీరు ఎందుకు కూర్చున్నారు మీరు ఇక్కడ? మీ వ్యక్తిగత ఎజెండా ఏంటి? వ్యక్తిగత ఎజెండా నేను ఫీల్ అవుతున్నప్పుడు మీరు ఎంతసేపు నా మంత్రి రాజు అంతేగాని అక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటి, ఆ వ్యవస్థలో మార్పులు తీసుకొద్దామని ఒక్కడ మాట్లాడుతుంటే వాళ్ళలో వ్యవస్థల గురించి మాట్లాడడం, మనం లీకేజీల గురించి మాట్లాడడం, మనం ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని వ్యక్తి పోవాలి అంటే ఒక మంత్రి రిజైన్ చేయించాలి. ఒక మంత్రిని రిజైన్ చేస్తే ఏదో ఇంకొక ఆస్పెక్ట్ లో ఇంకో రకంగా అది స్టాండ్ అవుతుంది అనే ఆలోచన చెప్తే అక్కడ కూర్చున్నటువంటి మేధావులు అందరూ నేను అడుగుతున్నా, అది ఒక్క నోట్లో నుంచి అయినా సరే అసలు ఆ వ్యవస్థలో జరిగినటువంటి తప్పుల గురించి ఎవరైనా మాట్లాడారా? నీటిలో ఇదిగా ఈ పలానా తప్పు జరుగుతుంది, ఈ తప్పు జరుగుతుంది అని ఎవరైనా మాట్లాడారా? అది అవసరం, ఏం అవసరం లేదు వాళ్ళకి. అతను రిజిగ్నేషన్ చేయాలంతే, రిజిగ్నేషన్ చేసి వెళ్ళిపోవాలి. ఇదా దీనికోసం అంట కొన్ని లక్షల మంది అక్కడ పోగయ్యారంట. వాళ్ళందరూ నిజంగా విద్యార్థులేరంట. అని నమ్ముతారా? నమ్మాలనా? నిజంగా విద్యార్థులనా వీళ్ళందరూ? నీట్ రాసిన వాళ్ళ అంటే వాళ్ళు విద్యార్థులు కాదా? నేను చెప్తానండి, నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా వాళ్ళైతే అయ్యి ఉండకపోవచ్చు. ఎప్పుడు కూడా విద్యార్థి ఎప్పుడు కూడా తన సమస్యల గురించి మాట్లాడతాడు, తన సమస్య గురించి వస్తాడు. అతనికి లీక్ అయింది, వాళ్ళు అంటే ఎగ్జామ్ జరిగింది, ఆల్రెడీ జరిగింది, వాళ్ళ ర్యాంకులు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా రేపు అడ్మిషన్ జరిగే ప్రక్రియలో ఉంటారు. వాళ్ళందరూ కూడా రేపు జరిగే ప్రక్రియలో ఉంటారు. వాళ్ళందరూ కూడా ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ కాలేజ్ చూసుకోవాలి, ఎక్కడ చేరాలి, ఏంటనే ఆలోచనలు ఉంటారు తప్పితే వాళ్ళు ఎవరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చోరండి. ఏ విద్యార్థి కూర్చోడు? లేదు, ర్యాంక్ రాని విద్యార్థి రేపు చదువుకుంటాను కూర్చుంటాడు. ఎప్పుడు కూడా లక్షల మంది రాస్తే లక్షల మందిలో 1000 సీట్లే కదా అక్కడ ఉంది, లక్షల సీట్లు కాదు. ఇక్కడ గాదే గారు ప్రశ్నాపత్రం లీక్ అయిందని కదా, లీక్ అవటం వల్ల పరీక్ష రద్దు చేస్తే రాసినటువంటి విద్యార్థులు, బాగా రాసిన విద్యార్థులు మళ్ళీ ఇంకోసారి బాగా రాయగలుగుతారో లేదో, పేపర్ మంచిగా వస్తుందో రాదో, దానివల్ల కదా వాళ్ళందరూ ధారణ చేస్తుంది. నిన్న అక్కడ ఒక వాట్సాప్ చూసాను, వాట్సాప్ లో మెసేజ్ చూసాను. ఆ కుర్రాడికి పోయినసారి వచ్చిన దానికంటే నిన్న రాసిన దాంట్లో ఎక్కువ వచ్చినాయంట. ఆ కుర్రాడు ఏమంటారంటే, ఎందుకు వీళ్ళు అనవసరం యాగి చేస్తున్నారు, ఎస్ లీక్ అయ్యిందో లేదో తర్వాత విషయం, ఒకసారి పరీక్ష రాశాను ఆగిపోయింది, దాంట్లో నాకు 2 మార్కులు వచ్చినాయి, మళ్ళా రాశాను నేను, దానికంటే నాకు ఇవాళ 15 మార్కులు ఎక్స్ట్రా వచ్చినాయి, నాకు మంచి ర్యాంక్ వస్తుంది కదా, నేను ఇన్ని రోజులు నేను చదువుకున్నాను కదా, చదువుకుని వచ్చి రాశాను కదా, నాకేం నష్టం ఏం జరిగిపోలేదు కదా అని ఆ కుర్రాడు ఒకటి మాట్లాడాడు. మరి దానికి ఏం సంబంధం చెప్తాం? అతను విద్యార్థి అని ఏంటి సార్ గ్యారెంటీ? ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క ప్రకారం అక్కడ వచ్చిన వాళ్ళందరూ విద్యార్థులు అని చెప్పేసి ప్రశ్నిస్తారు కదా. అన్నాడు కదా, అవును కదా, వీళ్ళందరూ విద్యార్థులు నమ్మాలి. ఇప్పుడు నేను చెప్పిందని మీరు నమ్మలేదు. మీరు ఇప్పుడు మీరు అక్కడ కూర్చొని అందరూ లక్షల మంది విద్యార్థులు అనగా నిన్న మేళ అంటే విద్యార్థులు కాదంటారు సార్? కాదు, వాళ్ళేం పాకిస్తాన్ నుంచి వచ్చారా? నేను కూడా చదువుకుని వచ్చినానే. చదువుకున్నప్పుడు కొన్ని చిన్న సందర్భాల్లో మేము కూడా ఇట్లాంటి ఉద్యమాలు చేసినామే. చదువుకున్న వాడు చేసే ఉద్యమం వేరుగా ఉంటది, చదువుకోకుండా ఇంకొకటి ఎజెండాతో తీసుకొచ్చే బ్యాచ్ ని. అరే ఎందుకంటే ఇవాళ మన పార్టీల మీటింగ్ ఏంటి పరిస్థితి? లైక్ నేను చెప్తున్నా, అదే విధంగా అక్కడ కూడా ఉన్న వాళ్ళందరూ విద్యార్థులు నింపడానికి ఎవరూ నమ్మరు. సరే, ఈ ప్యానల్లో కూర్చున్న వాళ్ళు ఒకవేళ మీరేం నమ్మారామో కానీ నాకు తెలిసినంత వరకే ఎవరూ కూడా వాళ్ళు అందరూ 100 మంది విద్యార్థులని ఎవరు కూడా నమ్మరు. నమ్మితే వాళ్ళ ఇష్టం, నేను కాదు అట్లా. ఎందుకంటే మనం విద్యార్థి దశ నుంచి వచ్చినాడమే. విద్యార్థుల యొక్క మానసిక స్థితి ఏ రకంగా ఉంటుంది, విద్యార్థి కానివాడిది ఏ రకంగా ఉంటుంది. ఎప్పుడు కూడా విద్యార్థి ఎట్లా పోలీసులు ఇందాక జడశ్రావణ్ గారు మాట్లాడితే చెప్తున్నాడు, ఓర్పు ఉంటుందా, పోలీసులు కొడితే చూస్తూ ఉంటారు అందరూ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నేను చెప్తా మళ్ళా, నేను కూడా ఉన్నవాడినే. ఎప్పుడైనా పోలీసులు వస్తే విద్యార్థి దశలో ఉన్నాడు పోలీసులు చూసి భయపడి పారిపోతారు తప్పితే వాళ్ళ మీద ఎదురు తిరిగి కొట్టేటటువంటి నేచర్ ఎప్పుడు కూడా విద్యార్థికి ఉండదు. వచ్చినట్టు చేసుకుంటా వచ్చి ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని ఏదో చెప్తారట్లా. సమస్య తీరాలి, సమస్య తీరాలి. ఇందాక శ్రావణ్ గారు మాట్లాడిందంటే చాలా మాట్లాడతాను నేను, చాలా ఉన్నాయి మాట్లాడాల్సింది. ఆయన మాట్లాడిన దాని మీద జడశ్రావణ్ గారు ఏం తప్పు మాట్లాడారు చెప్తున్నానండి. అక్కడ ఒక నిమిషం టైం నేను చెప్తాను. దాన్ని కూడా ఏమన్నారా, డాక్టర్ అనేవాడు చాలా నోబెల్ ప్రొఫెషన్, వాడు చాలా మెరిట్ ఉండాలి, వాడు చిన్న తప్పు చేసినా గానీ ప్రాణం పోతుంది అంటే 100% మెరిట్ ఉండాలి కదా. మెరిట్ వాడికే ఆ సీట్ రావాలి, మెరిట్ వాడే డాక్టర్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ఏం మాట్లాడడం వల్ల ఏదో సీట్లు పెంచేసి రిజర్వేషన్ తగ్గించేయడం వల్ల చాలా మంది దూరం అయిపోయారు. మరి రెండు మాటలు ఎట్లా మాట్లాడతారు? ఒక పక్కన మెరిట్ కావాలి, ఒక పక్కన రిజర్వేషన్ కావాలి.
అంటే రిజర్వేషన్లో వచ్చే వాళ్ళకి ఆ మెరిట్ కంటే తక్కువనే కదా మరి. అంటే ఇది మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది నేను మాట్లాడేది. అందుకని నేను దీని జోలికి పోదలసలా. ఎప్పుడు కూడా మనం ఒక స్టాండ్ మీద ఉండండి. ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక స్టాండ్ మీద ఉండాలి. అదో ఇది కావాలి దీని వల్ల ఇది వస్తుంది దాని వల్ల వస్తుందంటే కరెక్ట్. ఓకే, మాట్లాడుతాను నేను మాట్లాడుతూ కూర్చొని చాలా మాట్లాడతాను. ఎవరు మేధావతనం వాళ్ళకు ఉంటుంది. మేధావతనం లేకుండా ఎవరు కూర్చొని కదా డిబేట్కి రాం కదా. దీంట్లో అన్ని యాంగిల్స్ ఉంటాయి. నేనేమంటానంటే వ్యవస్థలో తప్పు జరిగినప్పుడు వ్యవస్థను మొత్తాన్ని ప్రక్షాళన చేద్దామని మాట్లాడండి. వ్యవస్థలో జరిగిన తప్పుల గురించి ప్రశ్నించండి. అంతేగాని ఒక వ్యక్తి రిజైన్ చేయండి, ఒక వ్యక్తి రిజైన్ చేయండి అంటే ఏంది? అసలు అతను అమెరికా నుంచి వచ్చాడు, ఎవరో పెట్టిన అతను ఎవరో సంథింగ్ కాక్రోచ్ పార్టీ పెట్టిన అతను. ఇక్కడ వ్యవస్థ ఏం తెలుసు అతనికి తెలుసా? ఫోన్ ఒకవేళ మొత్తం తెలుసుంటే అతను కూడా ఇంటర్నేషనల్ గా చేస్తున్నాడు కదా. ఏదో వేరే పార్టీ అన్నారు, ఇంటర్నేషనల్ కదా. ఇవి కాదు కదా ఉండాల్సింది. ఒక ఉద్యమం స్వచ్ఛమైన ఉద్యమం అన్నప్పుడు స్వచ్ఛంగా మాట్లాడదాం. స్వచ్ఛంగా లేకుండా ఉద్యమాలు చేస్తే ఇట్లాగే ఉంటుంది. ఓకే గాదే గారు, వన్ బై వన్ మాట్లాడదాం. సమయం తక్కువ ఉంది, వన్ బై వన్ మాట్లాడదాం. రైట్కి మనతోటి రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమ రెడ్డి గారిని వారితో మాట్లాడదాం. పురుషోత్తమ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో ప్రధానమైనటువంటి రెండు అంశాలు. ఒకటి, అక్రమ మైనింగ్ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చెలో పంచదారులకు పిలుపునిచ్చినటువంటి తరుణంలో 24 గంటలు గడవక ముందు ఏపీ డిప్యూటీ సీఎం దాని మీద స్పందించారు, విచారణకు ఆదేశించారు. పంచదారుల పవిత్ర క్షేత్రం మీద నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని చెప్పేసి కూడా వారు మాట్లాడారు. సో అంశం ఎలా చూద్దాం? బ్రహ్మనాయుడు గారు, అందరికీ నమస్కారం. మొదటి అంశం పంచదారులకు సంబంధించి డిప్యూటీ సీఎం గారు స్పందించారు. ఈయన మైనింగ్ కాకపోయినా ప్రధానమైంది పర్యావరణ శాఖకు సంబంధించి మంత్రి కూడా వారే కాబట్టి. అవును. ఒకటి, రెండు అంశాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, అక్రమ మైనింగ్ వేరు, సెంటిమెంట్ వేరు. అక్రమ మైనింగ్ అంటే ఇల్లీగల్గా మైనింగ్ పర్మిషన్ ఇచ్చినట్టు కావాల్సిన వాళ్ళకి. రెండు, మైనింగ్ అక్రమ సక్రమానితో సంబంధం లేకుండా అక్కడ ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి, దేవాలయాలకు సంబంధించిన అంశం కాబట్టి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఆ సంపదను కాపాడుకోవడం. కాబట్టి రెండు ఉన్నాయి ఇందులో. కాబట్టి ప్రభుత్వం అసలు సెంటిమెంట్గా చూస్తున్నప్పుడు అసలు పర్మిషన్ ఎట్టిస్తుంది? పర్మిషన్ ఇవ్వడానికి కారకులు ఎవరు? మళ్ళీ అక్రమంగా జరుగుంటే దానికి కారకులు ఎవరు? ప్రభుత్వం ఇప్పుడు కొంత మైనింగ్ జరిగినట్టు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సగం మైనింగ్ చేసేసారంటారు. పర్సంటేజ్లో తేడా ఉన్న మైనింగ్ అయితే జరుగుతుంది, పర్మిషన్ అయితే ఇచ్చినారు. కాబట్టి రెండు రకాల వైలేషన్స్, సెంటిమెంట్ను వైలేట్ చేయడం, రెండు రూల్స్ను వైలేట్ చేయడం. అక్రమ మైనింగ్ అంటే రూల్స్ వైలేట్ చేశారు. ఈ రెండు ఎందుకు జరిగింది, ఏ స్థాయిలో జరిగింది, ఎవరు దీనికి కారకులు, వీటిపైన కూడా చర్య తీసుకోవాలి. అప్పుడే అధికారంలో ఉన్న స్పందనకి అర్థం ఉంటుంది. ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు స్పందిస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రతిపక్షం చేయగలిగింది స్పందన మాత్రమే, ప్రెజర్ చేయడం మాత్రమే. అధికారంలో ఉండే వాళ్ళు స్పందిస్తే కేవలం రిసీవ్ చేసుకున్నట్టే. రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్రమ మైనింగ్ కారకులైతే వాళ్ళ అధికారులపైన చర్య తీసుకోవాలి. అసలు సెంటిమెంట్ అయితే పర్మిషన్ ఇవ్వకూడదు. ఎట్లా ఇస్తారు పర్మిషన్? కాబట్టి ఈ రెండింటి బాధ్యులు ఎవరో వారిపైన కూడా చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆ వైపు ప్రభుత్వం ఆలోచించాలి. రోజు ఢిల్లీకి సంబంధించిన అంశాలు చాలా కీలకమైనవి. రెండు అంశాలు నాకు కనిపిస్తాయి. నేను కూడా దాదాపు 10-15 ఏళ్ల పాటు విద్యార్థి నాయకుడిగా వామపక్ష విద్యార్థులు పనిచేసిన వ్యక్తిగా బేసిక్ గా ఒకటి, ఢిల్లీలో జరిగిన పరిణామాల్ని భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. ప్రజలకి దూరం అయిపోయి చాలా ఏండ్లు అయింది మీరు అని నేను చెప్పదలుచుకున్నాను. ప్రజల పల్స్, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్రజల పల్స్ ని ప్రభుత్వం గుర్తుపట్టుకోవట్లేదు, పార్టీలు కూడా గుర్తుపట్టుకోవట్లేదు. ఈరోజు నీట్ కి సంబంధించి తప్పుల జోలికి నేను పోవట్లేదు. కొత్త తరం అది ఫస్ట్ టైం ఓట్లు వేసేవాడు, జంజీ ఓట్లు అంటామా, ఏదన్నా పదాలు ఏదన్నా వాడండి, న్యూగా ఓట్లు వేసేవారు. అంటే 25 ఈ సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు రాజకీయ వ్యవస్థ పట్ల తీవ్రమైన ఏహభావంతో ఉన్నారు. రాజకీయ పార్టీల పట్ల మీకు దూరం అయిపోయి చాలా రోజులు అయిపోయింది. విధి లేని పరిస్థితిలో మీకు వాళ్ళ మీద కోపంతో వీళ్ళకి, వాళ్ళ మీద కోపంతో వీళ్ళకి వేసేస్తున్నారు తప్ప మనస్ఫూర్తిగా వేయట్లేదు. ఒక ఆల్టర్నేటివ్ వస్తే విజయ్ లాగా వేసేదని సిద్ధపడుతున్నారు. ఇది పార్టీలు హెచ్చరికగా తీసుకోవాలి, అన్ని రాజకీయ పార్టీలు హెచ్చరికగా తీసుకోవాలి. ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ లీడర్కి ఏమైనా లక్షణాలు ఉన్నాయి, ఇవన్నీ తర్వాత కావచ్చు. వచ్చిన విద్యార్థులకు లక్షణాలు ఏమి లేవు. విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ఈ దేశ పౌరులు వాళ్ళు. ఈ దేశ మీరు పురుషోత్తమ రెడ్డి గారు, అక్కడ ఉన్న వాళ్ళు విద్యార్థులేనా అని మీకేమైనా డౌట్ వస్తుందా? నేను విద్యార్థి నాయకుడిగా పనిచేసిన దాంట్లో సగం సంవత్సరం నేను విద్యార్థి కాదు. విద్యార్థి కాకుండా విద్యార్థి సంఘాల నాయకత్వం ఇచ్చాను. విద్యార్థి ఎన్ని రోజులు చదువుతాడు? ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు చదువుతాడు, డిగ్రీ 3 ఏళ్ళు చదువుతాడు. తర్వాత ఏం చేస్తాడు? విద్యార్థి సంఘాల పనిచేయడా?
ఈరోజు దేశంలో అవును. వెంకయ్య నాయుడు గారు, సీతారాం యేచూరి గారు, ప్రకాష్ గారు వీళ్ళందరూ విద్యార్థి నాయకులుగా ఆల్ ఇండియా అధ్యక్షులుగా చదువుకుంటా ఉన్నారా? 50 ఏళ్ళు వచ్చే వరకు పనిచేసినారు. 25 ఏళ్ళు చదువుతారు, మీద 20 ఏళ్ళు పనిచేస్తారు. కానీ విద్యార్థి ఉద్యమంలో పనిచేసే వాళ్ళు టెక్నికల్ గా చదువుకుంటారని కాదు. అసలు విద్యార్థి ఉద్యమం యొక్క గొప్పతనం ఏంటి? ఈ స్వతంత్ర పోరాటంలో విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళకి ఏం సంబంధం స్వతంత్ర పోరాటంతో? వాళ్ళు చదువుకి ఏం సంబంధం? ఎందుకు పాల్గొన్నారు? ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో రక్త సప్తానం చేసింది మొదట విద్యార్థులే. వాళ్ళకి ఏం సంబంధం స్వాతంత్రంతో అంటే అర్థం ఉందా? ఈ దేశ విముక్తి కోసం పోరాడినారు. ఆ భగత్ సింగ్ గారికి ఏమొస్తుంది? ఎందుకు పోరాడు? ఉరికంబాలు ఎక్కాడు. కాబట్టి ఈ దేశంలో విద్యార్థి ఉద్యమం కేవలం చదువుకి సంబంధించే కాదు, మొత్తం విస్తృతమైన సమాజం బాగాలేకపోతే చదువుకొని ఏం చేయాలి విద్యార్థి? కాబట్టి విద్యార్థికి అన్ని బాధ్యతలు ఉంటాయి. విద్యార్థి సంఘాల నాయకత్వం ఉంటాయి. కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు ఎవరు, ఆయన నేపథ్యం ఏంటి పక్కన పెడదాం. ఆయన అమెరికా నుంచి వచ్చాడు, ఆయనకి ఏం తెలుసు భారతదేశం ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడున్న వ్యవస్థలు ఏం తెలుసు? అక్కడెక్కడ ఉండి ఇక్కడికి వచ్చి ఏదో పార్టీ పెట్టి అడావుడి చేస్తాడు. తెలియదు ఆయనకి. అమెరికా నుంచి వచ్చిన ఆయనకి ఈ దేశంలో 1/4 గా ఉన్న ప్రజల పల్స్ అర్థమైంది. ఈ దేశంలో ఉద్ధరిస్తున్న పార్టీలకి ఏం అర్థమై సావట్లేదు కదా. అని ఏ పార్టీలు అన్నారు మీరు? అన్ని పార్టీలు అన్నారా లేదా ప్రత్యేకంగా కొన్ని పార్టీలు ఇంక్లూడింగ్ అధికార బీజేపీతో సహా ఏ పార్టీకి పల్స్ అర్థం కాలేదు నీటి విషయంలో. నీటి విషయంలో 22 లక్షల మంది విద్యార్థులు అతలాకుతం అయిపోయినారు పరీక్ష రాసి. తర్వాత ఏమైందని కాదు, అంటే ఆ అతలాకుతలైన విద్యార్థుల యొక్క మనోభావాలు అక్కడ రిఫ్లెక్ట్ అయినాయి. ఆ రిఫ్లెక్ట్ అయినది కాక్రోచ్ పార్టీ చేయగలిగింది, కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయింది? వామపక్ష పార్టీలు ఎందుకు చేయలేకపోయినాయి? ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎందుకు చేయలేదు? జనసేన ఎందుకు చేయలేదు? అధికారంలో ప్రతిపక్షం ఎందుకు చేయలేదు? ఎందుకు పిలిపివ్వలేదు ఇప్పటివరకు? ఇప్పుడు పిలిపిస్తున్న అన్ని పార్టీలు. మీరు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తా ఉంది, అన్ని పార్టీలు పిలిపిస్తున్నాయి. అంటే మీరు 22 లక్షల మంది విద్యార్థుల పల్స్ ఎలా ఉందో మీకు తెలియదు. అమెరికా వచ్చినోడికి తెలిసింది. మనం సిగ్గుపడాలి. అమెరికా నుంచి వచ్చిన అతను ఏదో ఒక అజెండా తోటి ఒక అజెండాని పెట్టుకొని కొన్ని రాజకీయ పార్టీల చేతిలో పావుగా మారి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పేసి కొంతమంది ఉద్యమకారులుగా పిలువబడేటువంటి వ్యక్తులు ఏదేదో చేస్తున్నారనేదే కదా రకరకాల చర్చలు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అమెరికా నుంచి రాజకీయాలు చేస్తున్నారు. రోజు వీడియోలు చేస్తారు, వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు మీరు రోజు వీడియోలు రచ్చంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంతా అమెరికాలో నడుస్తున్నాయి. ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ అమెరికాలో కూర్చొని పూర్తిగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని ఏమన్నాం? వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళని ఏమన్నాం? అంటే వచ్చిన అతను మంచి చెట్లు ఎందుకు? అతను ఇక్కడికి వచ్చిన భారతదేశ పౌరుడా కాదా? అతనికి ఏమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్ తో సంబంధం ఉంటే యాక్షన్ తీసుకోండి, ఎవడొద్దు అన్నాడు. ఇప్పుడు సమస్య అతను చుట్టూ నడుపుతాయి. ఇప్పుడు పార్టీలు ఇప్పటికీ తప్పు చేస్తా ఉండేది అధికార పార్టీ ఎక్కడుంటే ఈ సమస్యను అడ్రస్ చేయడం మానేసి అతని చుట్టూ రాజకీయం చేస్తా ఉంది. అతని చుట్టూ రాజకీయం చేస్తే మీరు సక్సెస్ కారు. అతనికి పిలిపించిన పిలుపుకి ఇన్ని లక్షల మంది ఎందుకు కదిలినారు, ఎందుకు స్పందిస్తున్నారు? ఇదే ఇప్పుడు ఉదాహరణకు ఆడ 1000 మంది, ఆడ తక్కువ మంది పోయి ఉంటారు అనేది కాసేపు అనుకుందాం. అన్ని పార్టీలు ఎందుకు తడుముకుంటున్నాయి ఇప్పుడు దేశంలో? ఎందుకు అన్ని రాజకీయ పార్టీలు పిలుపులిస్తున్నాయి దేశవ్యాప్తంగా? రేపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రేపు బంద్ అట కాలేజీలు, విద్యార్థి సంఘాలు ఇచ్చాయి. ఢిల్లీ ఫలితమే కదా ఇది. అంటే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ తోటి జత కట్టి కాంగ్రెస్ కి మిత్రపక్షాలుగా ఉండేటువంటి కొన్ని పార్టీలు కలుపుకొని ఏదో చేసేటువంటి ఒక రాద్ధాంతం అనేది ప్రధానంగా కొంతమంది మాట్లాడుతున్న అంశం. నేను చెప్పదలుచుకుందంటే కాంగ్రెస్ పార్టీ వామపక్షాల మధ్య పోరాటం ఉన్నట్టు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు వామపక్షాలు ఏదైనా ఇందిరాగాంధీని విమర్శిస్తే విమర్శకు సమాధానం చెప్పదు. మీ వెనకాల చైనా ఉంది అంటారు, మీ వెనకాల రష్యా ఉంది అంటారు. రష్యా చైనా సంగతి వీళ్ళు చెప్తున్న విషయాలు చెప్పరు. అంటే విషయాలకు సమాధానం చెప్పను చేతగానప్పుడు, నిజాయితీ లేనప్పుడు చెప్పే మొదట వెనకాల పలానా కులం ఉంది, వెనకాల పలానా పార్టీ ఉంది, తర్వాత మాట్లాడుతున్నారు. అవన్నీ కాంగ్రెస్ తో కలిసి రాజకీయం చేస్తే మీకేంటి అభ్యంతరం? కాంగ్రెస్ నిషేధిత సంస్థ భారతదేశంలో కాదు కదా, కాంగ్రెస్ నిషేధిత సంస్థ దేశంలో. మరి చీని మీరు చెప్పండి. నా పాయింట్ ఏంటంటే ఈ దేశంలో విద్యార్థులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇంకోటి, నీట్ కారణంగానే వచ్చారని కానీ రాజకీయ పార్టీలు అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం కోట్లేదు. నీట్ అనేది తక్షణ ప్రథమ స్వాతంత్ర పోరాటం ఎందుకు వచ్చింది? తుపాకీలో పందికు ఆవుకు కలిపినందుకని అనే కదా అనుకుంటాం. అది నిజమా? అంతర్లీనంగా చాలా రోజుల పాటు దాగి ఉన్న బాధ, వేదన ఆ ఘటనతో పెళ్ళుబికింది. కేవలం ఆవుకు అనుకున్నట్టే మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపులో అన్ని లక్షల మంది పాల్గొంటున్నారంటే, ఈ దేశంలో అన్ని లక్షల మంది విద్యార్థులు మా గురించి ఆలోచిస్తున్నారంటే, అన్ని పార్టీలు అనివార్యంగా ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రాహుల్ గాంధీ గారు రోడ్డు మీద పనుకున్నాడా? ప్రధానమంత్రి కార్యాలయం పరిగెత్తినాడా? పరిగెత్తినాడు. ఎందుకు పరిగెత్తినాడు? దాని ఎఫెక్ట్. ఓకే, కాబట్టి నేను ఫస్ట్ అంటే తెలియకుండా ఏదో ఒక ఉద్యమం పుట్టుకొస్తుంది దేశంలో అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలు, అవినీతిమయమైనటువంటి వ్యవస్థల్ని
ఎదిరించేందుకు యువశక్తి ఒక ఉద్యమ రూపంలో పుట్టుకొస్తుంది ఈ దేశంలో అని అనుకోవాలా? ఎదిరించే ఆవేదన ఆకాంక్ష ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లో ఉంది. దానికి బలపం కట్టేవాళ్ళు లేడు. అది వాళ్ళు కట్టారు. తమిళనాడులో విజయ్ కట్టినాడు. కట్టాడు కాబట్టి ఇద్దరు పార్టీలు ఈడ్చాడు కూడా ఆయన గెలిపించినారు. దాన్ని చూసి ఏమి నేర్చుకోవాలి పార్టీలు? కాబట్టి ఒక 1/4 ఆఫ్ పీపుల్ మన ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం ఓట్లు వేసిన వాళ్ళు 7.5% అండి. ఆంధ్రప్రదేశ్ లో మొన్న 24 ఎన్నికల్లో 7.5 లెక్కలు కడితే 34 లక్షల ఓట్లు వస్తున్నాయి. నాకున్న అవగాహన మేరకు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ ఆ కారణంతో ఏకపక్షంగా ఆయన చూసి వేసినారని 90%. అంటే అర్థం ఏంటి? ఇట్లాంటి వాతావరణం వస్తుందంటే వాతావరణాన్ని నేను కూడా విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నాను. ఒక్కోసారి మేము ధర్నా చేసినప్పుడు అడుక్కుంటాం, వైస్ ఛాన్సలర్ గారు కనీసం మీ పిఏ కన్నా ఇస్తాం రిప్రజెంటేషన్ ఇన్నరు. అదే వేలాది మంది వందలాది మంది వచ్చారనుకోండి, ఆందోళన పెద్ద నువ్వే నా దగ్గర రా అంటాం మేము. అది స్వభావం అది. కాబట్టి పట్టును బట్టి ఉంటుంది. అప్పుడు రమ్మన్నావు ఇప్పుడు వద్దంటే అది కుదరదు. కాబట్టి విద్యార్థి ఉద్యమంలో ఇన్ని వేల మంది విద్యార్థులు, ఇన్ని లక్షల మంది విద్యార్థులు తీవ్రమైన ఆక్రోషంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు, రాజకీయ వ్యవస్థ పట్ల అసహ్యంగా ఉన్నారు. ఆ సెక్షన్ ని మీరు తెలుసుకోలేకపోతే విజయో కాక్రోచ్ పార్టీ ఎవడన్నా రాని వారి వెనకాల పరిగెత్తారు. అప్పుడు మీ కోసాలు కదిలిపోతాయి. మరి టీవీలో డిబేట్ లో కూర్చోవాల్సి ఏడ్చుకోవాల్సిందే. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ పార్టీల ప్రతినిధులా అంతే ఏడ్చుకోక ఇంకేం చేస్తారు? విజయ్ గారు గెలిచిన తర్వాత అన్ని పార్టీలు ఏమైనాయి? తమిళనాడులో ఏమాఎంలు 50 ఏళ్ళు 30 చాలా రాష్ట్రాల మీద పడింది కదా ఆయన గెలుపు. నేను తమిళనాడులో ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇక్కడ బలపం కట్టేవాడు ఉన్నాడు. పాయింట్ అందరూ పాత రాజకీయాలు అయిపోయినాయి, కొత్త రాజకీయాలు వస్తే ఏడు వస్తాయి విప్లవాలు. కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన వెంటనే బీజేపీ ఎందుకు దాటిపోయింది? అది లైక్లు కొట్టడంలో అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అసహ్యంగా ఉన్నారు, దాన్ని అడ్రస్ చేశాడు అతను. చేసిన ఆయన ఉద్దేశాలు వేరే ఉండొచ్చు, వెనకాల కదిలే వాళ్ళ ఆవేదనని మీరు అర్థం చేసుకోకపోతే ఖచ్చితంగా పార్టీలు మనుగడ ధ్వంసం అవుతాయి. అది గమనించండి. కేంద్రం కూడా సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, మరొక అంశం కూడా మనం ఈ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. గాదే గారు, కాదంబరి జత్వాన్ని మీకు గుర్తున్నారు కదా? చెప్పండి. ఆవిడకి అన్యాయం జరిగిందని, ఆవిడ్ని అబలం చేసి ఇబ్బంది పెట్టారని, సో మనం గత 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ అనేక చర్చలు పెట్టాం. 3 ఐపీఎస్ అధికారులను, ఒక ఏసీపీని, ఒక సిఐని, కింది స్థాయి ఉద్యోగుల్ని మీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇప్పుడు సిఐడి ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఏంటి? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు మాట్లాడారు, చర్చా వేదికలో మాట్లాడారు, మీరు కూడా గతంలో మాట్లాడారు గుర్తు నాకు. ఇప్పుడు జత్వానియే తప్పు అయితే, ఆవిడ వైపు తప్పు ఉంటే అన్యాయంగా పోలీస్ అధికారుల యొక్క భవిష్యత్ బలం లేదా? మరి సిఐడి ఎందుకు ఆ విధంగా రిపోర్ట్ ఇస్తుంది? జత్వాని బ్లాక్మెయిలింగ్ పాల్పడింది, కుక్కల విద్యాసాగర్ వైఎస్ఆర్సీపీ నాయకుడిని బ్లాక్మెయిల్ చేసింది ఆవిడ అని చెప్పేసి సిఐడి ఎందుకు ఇస్తుంది రిపోర్టు? ఇప్పుడు ఇది మీకు చాలా భవిష్యత్తు చాలా పెద్ద ఒక ఇబ్బందిగా మారే పరిస్థితి ఉంది. ఎందుకంటే 3 ఐపీఎస్ అధికారుల యొక్క భవిష్యత్తు అంటే మన అధికారుల్ని, మన పోలీస్ అధికారుల్ని మనమే చాలా దారుణంగా చిత్రీకరించుకున్న పరిస్థితి. ఏం చెప్తారు గాదే గారు? చిత్రీకరించుకుంటే మన పోలీస్ అధికారులు అట్లాగే ఉన్నారు. ఇట్లా లేరని చెప్పేసి ఒకవేళ అనుకుంటే నాకున్నటువంటి అవగాహన వరకు మీరు పొరపాటుది. మన పోలీస్ ఆఫీసులు కానీ మన పోలీసు వ్యవస్థ అంత సత్యలంగా అయితే ఏం లేదు. ఇప్పుడు ఈ కేసే తీసుకుంటే అప్పుడు అత్యుత్సాహంతో నా దృష్టిలో చాలా చాలా చిన్న కేసు అది. అసలు ఇక్కడ ఏపీలో రిజిస్టర్ అవ్వాల్సిన కేసు కూడా కాదు అది. ఓకే, ఇప్పుడు అంతకుమించి ఇప్పుడు కూడా అప్పుడు ఏం తప్పు జరిగిందో, ఏమైతే బిహైండ్ ఉందో ఇప్పుడు కూడా ఏదో బిహైండ్ ఉందో అనుకుంటాను. దీంట్లో నేను ఏదైనా అడ్వకేట్ గా నేను చెప్పడానికి కానీ సందేహించను. దీంట్లో వాస్తవంగా ఆమె మీదే ఇరిగేషన్ పెట్టి ఛార్జ్ షీట్ వేయటం అనేది కూడా సిఐడి తప్పే, సరైన ఇన్వెస్టిగేషన్ కాదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా కాదు. ఎందుకంటే అప్పుడు పెట్టినటువంటి సెక్షన్ ఆఫ్ లాలో మొత్తం డిలీట్ చేసి జస్ట్ అతన్ని బెదిరించింది డబ్బులు, అది కూడా నాకు తెలిసినంత వరకు ఎంత 4 లక్షల చిల్లరో 5 లక్షల చిల్లరో చూపిస్తున్నారు. ఎప్పుడో పాతవి. వాళ్ళిద్దరి మధ్యన సంబంధం 2009 నుంచి ఉందంట.
2009 నుంచి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమయంలో ఓకే. ఇతను ఎంత పంపించాడు, ఏం చేశాడో మొత్తంగా చూస్తే ఇతను పంపించిన అప్పుడు 20,000 అప్పుడు 30,000 చూస్తే మొత్తం కలిసినా కానీ 4 లక్షలు కూడా ఉండవు. ఏదో 1,32,00,000 ఏదో చూపిస్తూ సిఐడి వాళ్ళు ఏదైతే ఛార్జ్ షీట్ వేస్తారో నాకు తెలిసినంత వరకు అది కరెక్ట్ కాదు. దీని వెనక కూడా ఏదో సిఐడి pressure తో ఛార్జ్ వేశారని షీట్ నేను కరెక్ట్ కాదంటున్నారు మీరు. యా మరి సిఐడి మరి రాష్ట్ర కాదు. ప్రభుత్వం స్పందించదా మరి దీని మీద? రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం అనేది తర్వాత విషయం. నేను చెప్తున్నాను, నేను ఒక అడ్వకేట్ గా చెప్తున్నాను, ఇది దీంట్లో కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక దాకా మన పురుషోత్తమ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, యా మనం ఉన్నంత మాత్రాన పార్టీ ప్రతినిధులు ఉన్నంత మాత్రాన ఎరుపుని చూపించి తెలుపు అంటే నేనైతే తెలుపు అన్నాం, ఎరిపే అంటా నేను. ఉండాలి కదా, ఏ పార్టీ ఒక పార్టీ ముసుకేసుకున్నాం అని చెప్పి పార్టీ కండవా కప్పుకున్నంత మాత్రాన ఎలా ఉన్నది తెలుపు అంటే తెలిపేసుకున్న తర్వాత నువ్వు మీరు వచ్చేసి ఎరిపేసుకున్నారేంది వెంకటేశ్వర గారు అంటే నేను నిజంగా భయపడిపో నిజమే అన్నాం. నేనైతే అన్నట్ల నాకున్నటువంటి అవగాహన, అది చూసినటువంటి నాకున్నటువంటి ఎఫ్ఐఆర్లు ఏదైతే ఏం పెట్టింది కానీ అంతకుముందు ఏమ మీద పెట్టింది కానీ చూస్తే నాకు ఎందుకు అది ఇక్కడ ఏదో మొత్తానికి బిహైండ్ ఇట్ ఉంది, అందుకనే నడుస్తుంది తప్పితే అసలు కాదంబరి జత్వాని కేసు ఇక్కడ రిజిస్టర్ కావాల్సిన కేసే కాదమ్మా. అసలు పోయినసారి వాళ్ళు రిజిస్టర్ చేసి ఎంత తప్పు చేశారో ఇప్పుడు కూడా సిఐడికి ఇస్తే సిఐడి మళ్ళీ దాంట్లో ఒక ఛార్జ్ షీట్ వేసి ఆమె మీద అంతే తప్పు చేస్తే నేను ఫీల్ అవుతున్నా. ఓకే, ఏమైపోయి ఫోర్జరీ ఏమైపోయి? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు ఎందుకు వెళ్ళిపోయారు? అది కదా మన వల్ల చదివింది. వాళ్ళ పోలీస్ ఆఫీసర్ల భవిష్యత్తు అనేది ఎందుకు, పోలీస్ ఆఫీసర్ల భవిష్యత్తు ఏంటి, ఏమైనా తీసుకువచ్చి ఏదైతే ఇబ్బంది పెట్టింది వాస్తవం. అది ఒక చిన్న కేసుకి మళ్ళీ చెప్తున్నా, ఒక ఆఫ్టర్ కేసుకి అసలు ఇక్కడ రిజిస్టర్ కావాల్సింది కాదు, రిజిస్టర్ చేశారు. అత్యుత్సాహంగా ఐపీఎస్ క్యాడర్ వాళ్ళు బాంబే పోయి ఏమైనా పట్టుకొచ్చి ఏమో అల్లా తమ్ములను పట్టుకొచ్చి అన్ని రోజులు ఉంచి చేసిన దానికి ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాళ్ళు సస్పెండ్ అయ్యారు. ఈ ఒక్క ఎఫ్ఐఆర్ కాదు, ఈమె మీద ఒక కేసు కడితే ఈమె మీద జరిగినటువంటి కృత్యాలకి ఏం ఒకటి ఇస్తే దాని మీద వాళ్ళు సస్పెండ్ చేశారు. సో అందుకని అంది మీరు అనుకున్నంత సత్యులు అయితే ఏం కాదు ఇక్కడ అంటుంది. అవసరం లేనిది ఒక ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఎస్ఐ చేయాలి, సిఐ ర్యాంక్ లో చేయాల్సింది సిఐ ర్యాంక్ లో చేయాలి. మన చట్టంలో అది కూడా ఉన్నాయి. డిఎస్పీనే కొన్ని చేయాలి, ఆ డిఎస్పీ చేస్తారు. అంతేగాని ఎక్కడో ఒక ఐపీఎస్లు కమిషన్లు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఉండవు కొన్ని తెలిసినంత. జత్వానిది తప్ప అధికారులు తప్ప? సార్ జత్వానిది తప్ప అని అనడానికి వాళ్ళిద్దరి మధ్యన ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి సాన్నిహిత్యంలో జరిగినటువంటిది మళ్ళీ చెప్తున్నాను. మరి అయ్యో జత్వానికి అన్యాయం జరిగిపోయింది, అన్యాయంగా ప్రభుత్వం మొత్తం కలిసి రాజ్యం అంతా కలిసి ఒక మహిళ మీద దాడి చేసింది అని చెప్పేసి మరి గతంలో మాట్లాడిన మాటలు అది వాస్తవం అంటా కదా నేను ఇప్పుడు చెప్తున్నా కదా, మీకు అర్థం కావట్లేదు నేను చెప్తుంది. ఆమెకు జరిగింది అన్యాయమే, మళ్ళీ చెప్తున్నా ఆమెకు జరిగింది అన్యాయమే. ఇక్కడ ఇప్పుడు మళ్ళా సిఐడి కూడా కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా మళ్ళీ ఆమె వరకే ఛార్జ్ షీట్ వేసి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వాళ్ళ తమ్ముడిని తీసేసి కొన్ని సెక్షన్స్ ఎత్తేసేసి ఏదో సింపుల్ గా ఒక ఎక్స్ట్రాక్షన్ కింద ఆయన ఏదో నిజంగా ఆయన్ని బలవంతం చేసి డబ్బులు తీసుకుందాం. అది ఇంత 4.5 లక్షలు అంట, కానీ 1,30,000 దానికి ఎక్కడ ప్రూఫ్ లేవు. ఎప్పుడో జరిగింది 2009, 2010 అప్పుడు జరిగినట్టు. సో నాకు తెలిసినంత వరకు దాని ప్రకారం బార్డ్ బై లిమిటేషన్ కూడా ఉంది దాంట్లో. మరి వీళ్ళు ఎప్పుడు చూపించారు కానీ రీసెంట్ది అప్పుడు కనుక 2009, 2010 అయితే 2010 లోపు 11 లోపు అయితే కనుక బార్డ్ బై లిమిటేషన్ అది కూడా అసలు కడతానికి లేదు అది. సో ఇన్ని ఉన్నాయి. రైట్, పురుషోత్తమ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి. జత్వాని గారి కేసులో ప్రభుత్వం అత్యుత్సాహం, రాజకీయ కోణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జత్వాని కేసులో ఏం జరిగిందని ఇంకా వాళ్ళు తేల్చనివ్వండి, ఇంకా వాయిదాలు జరుగుతాయి, నేను దాని జోలికి వెళ్ళను. ప్రాథమికంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వేసిన సిఐడిఏ జత్వానిది తప్పు, ఆమె చేయటం చెప్పింది. ఇంకో మొత్తం మీద 3 ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కన్నా వాళ్ళ మీద ముద్ర చాలా ప్రమాదం కదా. ఒక డీజీ క్యాడర్ లో స్థాయికి వెళ్లాల్సిన వాళ్ళు ఒక అమ్మాయి విషయంలో ఇట్లా చేశారు. అలిగేషన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, రామకృష్ణారెడ్డి గారు చీఫ్కి చెప్పినట్టు చీఫ్ ఇంత అల్లేశారు కథ. ఇప్పుడు చివరికి ఆమె చేయటం అని తేల్చినారు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. రెండో పాయింట్ ఏమవుతారు, ఆమె భూములకు సంబంధించిన విషయంలో కేసు నడుస్తా ఉంది అంటారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఒక మహిళ పైన జరిగిన కేసు అప్పుడు వాళ్ళు ప్రాసెస్ పాటించారు, ఉత్సాహం చూపించారు. అసలు పక్కన పెడితే అక్కడ జడ్జి ముందు ఆధారపరిచారు, ఇక్కడ ఏపీలో జడ్జి ముందు ఆధారపరిచారు, జైలుకి పంపించారు.
అయినా అది అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. మహిళ విషయంలో మేము పర్ఫెక్ట్ గా ఉంటామనేసి ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేశారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మన గుంటూరులో జరిగినట్టు ఘటనలో మహిళ పైన ఇట్లా జరిగినప్పుడు ఎంతమంది సస్పెండ్ చేసినారు? ఒక సిఐని అయితే విఆర్ కు పంపించారు. ఇక్కడ ఎందుకు సస్పెండ్ చేయలేదు అందరినీ? నేను సస్పెండ్ చేయమని కోరుకోవట్లా. మీ యాటిట్యూడ్ ఏంది? అంటే అక్కడ పోలీసు ఉన్నతాధికారులు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి నిబంధనలను ఉల్లంఘించి వాళ్ళు చేసిన పరిస్థితి ఇక్కడ చెప్పారు. ఏ ఆధారంతో చెప్తున్నారు? ఏ ఆధారంతో చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి రామకృష్ణారెడ్డి చెప్పినట్టు ఏ ఆధారం ఉంది? రామకృష్ణారెడ్డి పోయి ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజానికి చెప్తే ఏ ఆదాయం ఉంది? ఆయన పోయి సిపికి చెప్పాడా? సిపి సిఐకి చెప్పాడు. ఏ ఆధారంతో చెప్తున్నాడు? కథ తప్ప ఇది. కాబట్టి ముగ్గురు ఆఫీసర్లు సస్పెండ్ చేసిన బారేసినారు కదా. ఇప్పుడు కూడా అనుమానంతో సస్పెండ్ చేయండి, చేయమని నా కోరిక కాదు. మనం పొలిటికల్ యాంగిల్లో అది జగన్ గారికో జిందాల్కో అప్పగిచ్చి వాళ్ళ మీద నింద వేయడానికి టార్గెట్ గా చేసినారు. దాని ఫలితంగా హడావుడి చేసినారు. చివరికి ఇప్పుడు ఆమె తప్పుడు అని మాట మీరు పెడుతున్నారు. ఇప్పుడు ఏ సిఐడి, జగన్ గారి సిఐడి అది నిర్ధారించింది. అప్పుడు సిఐడి వాళ్ళు కేసు ఎందుకు పెట్టారు? అట్లా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు వాళ్ళు ఇచ్చిన ఆధారంగా చేసుకున్నారు. ముగ్గురు ఆఫీసులు సస్పెండ్ చేసినారు. మరి వాళ్ళు రివర్స్ లో ఎందుకు పెట్టారు? ఇప్పుడు ప్రభుత్వం ఒక కేసు వచ్చినప్పుడు రాజకీయ ప్రత్యర్థి అంటే ఫైనల్ గా పురుషోత్తమ్ రెడ్డి గారు ఇక్కడ ఒక అంశం చెప్పండి. జత్వానీ ఎపిసోడ్ అనేది ఈ ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందిగా మారిద్దా భవిష్యత్తులో? ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో ఖచ్చితంగా నిందలు భరిస్తుంది. ఎందుకంటే మీరు వేసిన సిఐడి తేల్చింది తన రాజకీయ ప్రత్యర్థిని ఎత్తిన రాళ్ళు వేయడం కోసం ఏ స్థాయి కన్నా ప్రభుత్వం వెళ్తా ఉంది అనే మెసేజ్ మాత్రం బలంగా దీని వెళ్ళింది. ఇది రాజకీయంగా కూడా ప్రభుత్వానికి నష్టం. అది ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది. రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు గాది వెంకటేశ్వర గారు, అదేవిధంగా పురుషోత్తమ్ రెడ్డి గారు, జూపుడు ప్రభాకర్ గారు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజు న్యూస్.